హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, మొలకలు, వీటిని ఎలాగ మనం ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఓవర్ నైట్ ముందు రోజు నైట్ ఏం చేశానంటే, నైట్ పడుకునేటప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ పెసలు అయితే తీసుకున్నానండి. తీసుకొని వీటిని మునిగేంత వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఓవర్ నైట్ ఇలా ఉంచేసుకుంటే బాగా నానతాయండి మనకి. ఇలా పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసి చూస్తే కనుక ఇవంతా కూడా బాగా నానిపోయి ఉంటాయి కదా. వీటితో మనం స్ప్రౌట్స్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలామంది మూట కట్టుకుంటారు కదండి, అలా కాకుండా మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చూసారు కదా, ఇవి నానిపోయినాయి కదండి. వీటిని ఇప్పుడు మనం ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. వీటిని బాగా వాష్ చేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న డస్ట్ ఏదన్నా ఉన్నా సరే మనకి బయటకు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ వాష్ చేసేసానండి. 2 టైమ్స్ వాష్ చేసేసుకొని బాగా ఇందులో ఉన్న నీళ్ళంతా కూడా మనం డ్రైన్ చేసేసుకోవాలి. అలా డ్రైన్ చేసేసుకుంటే ఏంటంటే ఇందులో ఉండే మనకి వాటర్ అంతా పోయి మనకి తేమ ఏమీ లేకుండా మనకి స్ప్రౌట్స్ మొలకలు రావడానికి ఈజీగా ఉంటుంది. అందరిళ్లలోనూ మనకి ఇటువంటి గిన్నెలు ఉంటాయి కదండి. ఈ గిన్నె మనం పెట్టుకుంటే చిల్లుల గిన్నె సరిపోతుంది. మూట కట్టుకునే మనకి పని లేకుండా ఇలా కూడా వచ్చేస్తాయండి. మనం ఇలా మార్నింగ్ పెట్టేస్తే కనుక మన ఈవినింగ్కి మనకి ఇలా చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అవుతాయి. చూసారు కదా, ఇలా ఉన్నాయి కదా. ఈ మొలకలు అనేవి మనకి స్టార్ట్ అయినాయండి. ఇది నైట్ అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా మొలకలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వచ్చినాయి కదండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూసినట్టయితే కనుక పెద్ద పెద్ద మొలకలు అనేవి వస్తాయండి. ఈ మొలకలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. స్ప్రౌట్స్ అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి, జుట్టు పెరగడానికి, మన స్కిన్ కలర్ గ్లోయింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదండి ఎంత పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయో. ఇది త్రీ స్టెప్స్ అండి ప్రాసెస్. దీనికి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీటిని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా నానబెట్టేసుకొని ఇలాగా ప్రాసెస్ కింద చేసుకొని మనం ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చండి. ఒక 4 డేస్ 5 డేస్ దాకా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి, ఎలా వచ్చినాయో. బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను వీటిలన్నిటిని కూడా ఈ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నేను ఇలా చేసుకుని ఎక్కువ చేసి పెట్టుకుని ఒక 4-5 డేస్ వరకు కూడా ఉంచుతానండి. చూసారు కదా, ఇలా కంటైనర్లో వేసేసుకుంటే 8 కంటైనర్ జార్లో వేసేసుకుని మనం మూత పెట్టేసుకుంటే కనుక మనకి మొలకలు అనేవి చాలా కాలం వరకు ఉంటాయి. చాలా కాలం అంటే ఏముందులేండి, ఒక 4-5 డేస్ వరకు ఉంటాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.